హలో ఎవరివన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో గురువు ట్రాన్సిట్ వల్ల మిథున లగ్నం లేదా మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. సో గురువు మనకి మే 1 మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అయ్యాడు. అలా మూవ్ అయినప్పుడు మిథున రాశి వాళ్ళకి లేదా మిథున లగ్నం వాళ్ళకి ఆయన 11th హౌస్ నుంచి 12th హౌస్లోకి ట్రాన్సిట్ అయ్యాడు. సో ఎప్పుడైతే గురువు ట్రాన్సిట్ జరుగుతుందో అప్పుడు ఆ గురువు అక్కడ 1 year పాటు అక్కడే ఉంటాడు. సో ఉండి అక్కడ మంచి ఫలితాలను ఇస్తాడు అనేది మన నమ్మకం. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాల్లో మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. కొంతమందికి కెరియర్లో ఇవ్వచ్చు, కొంతమందికి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వచ్చు, కొంతమందికి అయితే మ్యారేజ్ హౌస్లో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి వచ్చేసి గురువు 11th నుంచి 12thకి మూవ్ అవుతా ఉన్నాడు. సో 12th అన్నది మనకి స్పిరిచువల్ హౌస్ బేసిక్గా. సో అది మెటీరియలిస్టిక్ థింగ్స్కి కాకుండా స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మీద బాగా మంచి ఇన్ఫ్లుయెన్స్ చూపించే హౌస్. ఇప్పుడు వీళ్ళకి గురువు బేసిక్గా 7th హౌస్ని 10th హౌస్ని రూల్ చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే గురువు కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ 7th హౌస్ ఆస్పెక్ట్స్ 10th హౌస్ ఆస్పెక్ట్స్ స్ట్రాంగ్గా ఉంటాయని దాని అర్థం. 7th హౌస్ ఆస్పెక్ట్స్ అంటే బేసికల్గా మ్యారేజ్ ప్లస్ ఇంటరాక్షన్స్, సోషల్ ఇంటరాక్షన్స్ అనమాట. అంటే మనం అవతల వ్యక్తులతో ఎలా మాట్లాడతాం, ఎలా ఇంటరాక్ట్ అవుతాం. సో దాంతోపాటు బిజినెస్ పార్ట్నర్షిప్స్, ఏదైనా మనం పార్ట్నర్షిప్లో ఉన్నా, బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నా, లేదు మీకు ఏదైనా బిజినెస్ ఉంటే వాళ్ళ కస్టమర్తో మనకి ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం 7th హౌస్ నుంచి చూస్తాం. అంటే 7th హౌస్ అనేది మనం కాకుండా అవతల వ్యక్తికి సంబంధించిన హౌస్ అనమాట. అంటే మనం ఎవరైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటామో వాళ్ళ పట్ల ఉండే ఇన్ఫ్లుయెన్స్ని మనం 7th హౌస్ నుంచి చూస్తాం. అది మీకు గురువు జనరల్గా రూల్ చేస్తూ ఉంటాడు. సో దాంతోపాటు 10th హౌస్ అన్నది కెరీర్కి సంబంధించిన హౌస్. అంటే మీ యొక్క ఫేము, మీ యొక్క నేము, మీ యొక్క జాబ్, అంటే మీ టైటిల్. సో మీరు ఎలా గుర్తింపబడతారు సొసైటీలో, అంటే జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే మీరు ఎలాంటి వ్యక్తిగా గుర్తింపబడతారు అన్నది బేసిక్గా 10th హౌస్ నుంచి చూస్తాం. అది మన కర్మస్థానం. మనం ఎలాంటి కర్మలు చేస్తాం, ఆ కర్మ పట్ల మనకి ఎటువంటి పేరు వస్తుంది అన్నది 10th హౌస్ నుంచి చూస్తాం. అది కూడా గురువు మీ చాట్లో వచ్చేసరికి గురువు దాన్ని కూడా రూల్ చేస్తూ ఉంటాడు. అంటే గురువు ఎక్కడున్నా మీకు ఈ ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకటి మ్యారేజ్కి సంబంధించింది ప్లస్ కెరీర్కి సంబంధించింది. ఇప్పుడు గురువు మీకు 12th హౌస్లోకి మూవ్ అవుతూ ఉన్నాడు. సో గురువు 12th హౌస్లోకి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా 12th హౌస్ అనేది స్పిరిచువల్ హౌస్. అంటే మనకి సంబంధం లేని హౌస్ అనమాట. అంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ థింగ్స్కి, మన డే టు డే థింగ్స్కి సంబంధం లేని హౌస్ అనమాట. అది జనరల్గా నెగిటివ్గా చూస్తే, అంటే బాగా నెగిటివ్గా మాట్లాడినప్పుడు 12th హౌస్ బాగా డ్యామేజ్ అయింది, ఇక్కడ చాలా వరస్ట్గా ఉంది అనుకోండి, అప్పుడు 12th హౌస్ని దేనికి రిలేట్ చేస్తారు అంటే జైళ్ళకి, అంటే లేదా హాస్పిటల్స్కి, డెత్కి, పూర్తిగా మనకి అంటే నిద్ర పట్టని విషయాలు ఉంటాయి కదా. అంటే పూర్తి గాఢ నిద్ర కావచ్చు, లేదా నిద్ర పట్టని, అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు మంచి నిద్ర, పాజిటివ్గా లేనప్పుడు నిద్ర డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్, ఇవన్నీ మనకి 12th హౌస్లో చూస్తాం. అంటే పూర్తిగా లాసెస్, అంటే అంటే పూర్తిగా కోల్పోవడం అనమాట. లాస్ని కూడా 12th హౌస్ నుంచే చూస్తాం అనమాట. ఎప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు. పాజిటివ్గా ఉన్నప్పుడు 12th హౌస్ ఏం చేస్తుంది అంటే 12th హౌస్ స్పిరిచువాలిటీని పెంచుతుంది. స్పిరిచువాలిటీ పెంచడము అంటే బేసిక్గా సన్యాసం అనే కాదు, నార్మల్గా అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్గా ఉండడం అనమాట. డిటాచ్డ్ యాటిట్యూడ్తో ఉండడం, అంటే ఏం జరిగినా స్ట్రాంగ్గా ఉండడం. 12th హౌస్ బాగా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఏం జరిగినా స్ట్రాంగ్గా ఉంటాం. అంటే మనం పెద్దగా పట్టించుకోమన్నమాట, పెద్దగా అటాచ్ అవ్వం. ఏదైనా లాస్ వచ్చినా పట్టించుకోము, అలానే గెయిన్ వచ్చినా పెద్ద పట్టించుకోరు. 12th హౌస్ బాగా ఉన్నప్పుడు స్పిరిచువల్ బెండ్ ఉంటుంది. అంటే ఎప్పటికైనా సరే మోక్షానికి ఇంకా బాగా 12th హౌస్ బాగా ఉందంటే అది మోక్షానికి కూడా దారితీస్తుంది. అంటే ఇప్పుడు కేతు 12thలో బాగా ఉంటే, మంచి పొజిషన్లో ఉంటే అది మోక్షానికి కూడా దారితీస్తుంది. అంటే మనం చేసే చర్యలు మోక్షం వైపు కూడా దారి చూపిస్తాయి, అలానే స్పిరిచువాలిటీ వైపు కూడా దారి చూపిస్తాయి అనమాట. అటువంటి హౌస్లోకి మీకు గురువు వస్తున్నాడు. సో ఎప్పుడైతే గురువు 12th హౌస్లో వస్తాడో, సో నార్మల్గా ఏం జరుగుతుంది అంటే మీకు రూల్ చేసే గురువు 7thకి 10thకి, అంటే కెరియర్కి, మ్యారేజ్కి, ఈ విషయాల పట్ల మీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి మీకు 12th హౌస్లో వస్తుంది. సో 12th హౌస్లో వచ్చినప్పుడు స్పిరిచువాలిటీకి, మ్యారేజ్కి, కెరియర్కి ఒక లింక్ ఉంటుందన్నమాట. సో ఆ లింక్ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ లాగా ఉండొచ్చు. అంటే మీ యొక్క స్పిరిచువల్ బెండ్ని బట్టి బాగా స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్, అంటే మీ స్పౌస్ నుంచి ఇంకొంచెం జ్ఞానం, ఫిలాసాఫికల్ జ్ఞానం పెరగవచ్చు, అంటే స్పిరిచువల్గా ఫిలాసాఫికల్ జ్ఞానం రావచ్చు. వాళ్ళ నుంచి, అంటే మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తుల నుంచి, మీరు బిజినెస్లో ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులు ఉండొచ్చు, నార్మల్ డే టు డే లైఫ్లో ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తుల నుంచి మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ అన్ని మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచేదానికి అవకాశం ఉంటుంది. అలానే కెరియర్ పట్ల కూడా, సో పాజిటివ్గా ఉంటే కెరియర్లో కూడా
మీరు చేసే ఇంటరాక్షన్స్ లేదా కెరియర్ వల్ల కూడా మీరు స్పిరిచువాలిటీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే కెరియర్ వల్ల మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సే అవకాశం ఉంటుంది. అంటే మీ ఇంటి నుంచి దూరంగా పోవడం కానీ, లేదంటే వేరే ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేయడం కానీ. ఎందుకంటే 12th హౌస్ అనేది ఫారిన్ ప్లేసెస్ కూడా. సో కెరియర్ వల్ల ఫారిన్ ప్లేసెస్కి ట్రావెల్ చేసే అవకాశం ఉండడం కానీ, లేదంటే మీరు ఇంటికి లేదంటే సమాజానికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి రావడం కానీ, ఇలాంటివి కూడా కెరియర్ వల్ల 12th హౌస్లోకి రావచ్చు. అదే నెగిటివ్ కిందకి తీసుకుంటే మనం కెరియర్ లాస్ కానీ, లేదంటే మ్యారేజ్లో లాస్ కానీ, అక్కడ ఇష్యూస్ కానీ, సో మ్యారేజ్లో ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే స్పిరిచువాలిటీని మనకి పెంచడానికి. అంటే ఎప్పుడైతే మనకి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తామో, ఎప్పుడైతే మనం లాస్ని ఫేస్ చేస్తామో, ఎప్పుడైతే మనం అన్నింటినీ కోల్పోతామో, అప్పుడు ఆటోమేటిక్గా స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో స్పిరిచువల్ నాలెడ్జ్ పెరగడానికి ఒక వే వచ్చేసి మనం స్పిరిచువల్ నాలెడ్జ్, ఫిలసాఫికల్ నాలెడ్జ్ పెంచుకోవడం అయితే, ఇంకొకటి వచ్చి భగవంతుడు ఫోర్స్ఫుల్గా మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం. ఫోర్స్ఫుల్గా భగవంతుడు మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు లాస్ ద్వారా ఇస్తాడు, లేదంటే మనని కొన్ని విషయాల పట్ల దూరం చేసి మనకి ఇస్తాడనమాట. అలా కొన్ని విషయాల్ని దూరం చేసి ఇస్తాడా, లేదంటే మనం స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకుంటామా అన్నది అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. అంటే మనని బట్టి ఉంటుంది, మన యొక్క ఇంటెన్షన్స్, మన యొక్క అవసరాలను బట్టి ఉంటుంది. సో కానీ ఏదేమైనా సరే 12th హౌస్ గురువు అన్నది చాలామంది నెగిటివ్గా చెప్తారు. కానీ 12th హౌస్లో గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో అది ఫిలసాఫికల్గా స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతుంది, లేదా మోక్షానికి రిలేటెడ్ నాలెడ్జ్ కూడా పెరిగి మీకు స్పిరిచువల్ పెరగడం వల్ల ఏదైనా సరే నష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తాడనమాట. సో రైట్ యాటిట్యూడ్ని, రైట్ జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక లాస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏదైనా కోల్పోయినప్పుడు మనం దానికి అటాచ్ కాకుండా ఎలా ఉండాలి అన్న జ్ఞానాన్ని బేసికల్గా పెంచుతాడు. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో వృషభ రాశి వాళ్ళకి గురువు ట్రాన్సిట్ వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మీరు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.